ఆ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు టిఆర్ఎస్ అనుబంధ విభాగంగా లేదా టిఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆనాడు మీ అధికారిక సంఘంగా ఎన్నికైనప్పుడు ఆ సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఒక మాట చెప్పిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక్కటే అడుగు ఉన్నది. ఆర్టీసీ కార్మికులందరూ కలిసి కట్టుగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత భత్యాలు ఇస్తా అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి అయిండు. నిన్న మొన్న నేను చూస్తున్నా పువ్వాడ అజయ్, తలమాసిన శ్రీనివాస్ యాదవ్ ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడే, ఊసరు వెళ్ళి కూడా చూస్తే ఎర్రబల్లిని చూస్తే సిగ్గుపడే ఎర్రబల్లి దయాకరావు మాటలు చూస్తుంటే మా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటా అని చెప్పిందా? ఎక్కడున్నదో చూపియమని అడుగుతున్నా అని అన్నాడు నిన్న ఎర్రబల్లి. ఇవాళ నేను 2015లో ఎర్రబల్లి దయాకరావు అదే శాసనసభలో కార్మికుల సమస్య వచ్చినప్పుడు శాసనసభ ముందలో మాట్లాడిన ఆధారాలు ఇవాళ ఎర్రబల్లి దయాకరావు గారికి నేను చూపించదలుచుకున్నా. ఈ కార్మికులు కష్టపడి సంవత్సరానికి 80,000 గంటలు పనిచేసి కోట్ల మంది తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే ఈ కార్మికుల పట్ల కనికరం చూపించు. ఎందుకు కషాయోడిలాగా వ్యవహరిస్తున్నావు? ఇవాళ వీళ్ళను ప్రభుత్వంలో విలీనం చేసుకోమని ఆనాడు డిమాండ్ చేసినావు కదా ఎర్రబల్లి దయాకరావు. కొంచెమన్నా సిగ్గుందా? పొద్దుగాల లేచినప్పుడు నీకు అన్నమే పెడుతుండ్రా ఇంట్లో, లేకపోతే గడ్డేమన్నా పెడుతుండ్రా? ఈ ఉప్పల్లో ఉండే ఉప్పల్ కళాన్లో పోసిన గడ్డి, మూసిలో ఉన్న గడ్డేమన్నా పెడుతుండ్రా నీకు అన్న అడుగుతున్నా. 2015 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం శాసనసభాపక్ష నాయకుడుగా నువ్వు ఆనాడు మాట్లాడింది మర్చిపోయినవా ఎర్రబల్లి అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దద్దమ్మ దయాకర్ లాంటోడు, ఇవాళ పువ్వాడ అజయ్ లాంటోడు, ఎక్కడో ఆలుగడ్డలు అమ్ముకునే శ్రీనివాస్ యాదవ్ లాంటోడు ఇవాళ ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. ఈ సన్నాసులే కదా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు కదం దొక్కినప్పుడు కార్మికులందరూ కదం కలిపినప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణకు రాకుండా అడ్డం పడ్డందుకే కదా ఈ సన్నాసుల మాటల వల్లనే ఆనాడు విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు ఈ సన్నాసులు కారణం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఆనాడు రెచ్చగొట్టే విధంగా తెలంగాణ వద్దనే విధంగా తెలంగాణ వస్తే అడ్డం పడతాం అన్నట్టుగా మాట్లాడిన పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకరావు ఆనాడు విద్యార్థుల చావులకు కారణమైంది. మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల ఫలితాలలో ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల ఇట్లాంటి సన్నాసులు మంత్రులు అవ్వడం వల్ల పరీక్షల ఫలితాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలుగా అడిగిందే అడిగి ఎక్కిన గడప ఎక్కకుండా మళ్ళా మీకు దండాలు పెట్టి ఆనాడు మీరు జేఏసీలు పెట్టి జెండాలు కట్టి త్వరగారు వస్తే దండాలు పెట్టిన ఈ కార్మికులు మీ దగ్గరకు వచ్చి మా సమస్యలు పరిష్కరించమని అడిగిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. మీరు పట్టించుకోకపోవడం వల్ల కార్మిక చట్టాల ప్రకారం నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి
ప్రభుత్వంతో చర్చలకు పట్టుబడితే మీరు తిరస్కరించినాక 35 రోజుల తర్వాత చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఈ కార్మిక సోదరులు సమ్మె కూర్చుంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు సెల్ఫ్ డిస్మిస్ మీరని. అసలు రాజ్యాంగంలో ఎక్కడన్నా పదం ఉందా? నేను అడుగుతున్న రాజ్యాంగంలో ఎక్కడన్నా సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఉందా? ఇవాళ నువ్వు కార్మిక మంత్రి, కేంద్ర కార్మిక మంత్రిగా చేసినావు, నీకు చట్టం తెలియదా? పోనీ నీకు చట్టం తెలియాలనుకున్నప్పుడు ఒకవేళ నువ్వు మాట్లాడినప్పుడు మందేసి ఉంటే దిగినా, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు మందేసి ఉంటే మందు దిగినాక నీ అధికారులను అడిగితే చెప్పరా? ఇవాళ కార్మికులు చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారు. ఈ ఆడబిడ్డలు ఉప్పలు పరిస్థితి ముందర పొద్దుగాల నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ఎర్రటెండల చెమటలు కాకుండా కూర్చున్నారంటే వాళ్ళ బతుకులు ఎట్లా నువ్వు ఆగం చేస్తున్నావు నీకు అర్థమైతలేదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ ఈ ఆడబిడ్డలను పొద్దుగాల బడికి పిల్లల్ని పంపించుకోవాల్సిన వాళ్ళు, పిల్లల ఫీజులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇవాళ రూపాయి జమేసుకొని చిట్టి కట్టో చిన్నదో పెద్దదో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సిన కార్మికులు ఇవాళ జీతాలు లేక దసరా పండుగ చేసుకోక పండుగ నాడు ఉపాసం పండే పరిస్థితి ఆడబిడ్డలకు వచ్చిందంటే వీళ్ళ ఉసురు నీకు నలగపుట్ట పోతారా? ఇంతమంది ఆడబిడ్డలను 50,000 కుటుంబాలను దసరా పండుగ నాడు ఉపాసం పండబెట్టినావు కదా, నువ్వు మాత్రం ప్రగతి భవన్ లో విలాసవంతమైన జీవితంతో గొర్రె పొట్టేళ్లను కోసుకొని నువ్వు నీ కుటుంబం దావత్తు చేసుకొని ఫారెన్ స్కాచ్ సీజల కొద్ది బుడ్డీల ఇవాళ ఊకెపోతుందా వీళ్ళ కంఠశోష, వీళ్ళ కడుపు కోత అని నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ కేసీఆర్ ఒక్కటే అనుకున్నాడు, ఇక మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ అధికారంలో ఉండేది లేదు, అందిన కాడికి దోసుకోవాలని పెట్టుకున్నాడు. ఇవాళ ఎంత వస్తే అంత, చేతికి దొరికినంత అంత, గుడికాడికి దొంగోడు వస్తే గుడి ముందర చెప్పే లాభం అనుకుంటాడు. ఇవాళ ఆర్టీసీని ఎందుకు ఇవాళ రెచ్చగొడుతున్నాడు కార్మికుల్ని? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కష్టాలు వచ్చినాయి, బస్సులు లేకపోవడం వల్ల పేదోడు పోలేకపోతుండు, పేదోళ్ళ కష్టాలు నీకు కల్పిస్తలేవా అని కార్మికులను అడుగుతుండు, ప్రతిపక్షాలను అడుగుతుండు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 9 రోజుల నుంచి పేదోళ్ళ ప్రయాణానికి అవసరమైన ఎర్ర బస్సులు ఎక్కడక్కడ ఆగిపోతే నువ్వెందుకు కార్మికుల నుంచి చర్చలు చేస్తలేవని నేను అడుగుతున్నా. నీకు బుద్ధి జ్ఞానం లేదా? నిన్ను ఎన్నుకున్నదే, నిన్న కుర్చీలో కూర్చోబెట్టిందే, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి కాలుకు దెబ్బ తగిలినా, ఎవరికి కడుపు నొప్పి వచ్చినా పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసమే నీకు సచివాలయం ఇచ్చింది, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, నీకు గద్దెనెక్కించింది తెలంగాణ ప్రజలు ఇందుకోసమే కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘాలను పెంచి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా ఇవాళ నేను మాట్లాడనుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోకపోండి అనడం వల్లనే కదా 9 మంది కార్మికులు ఇవాళ ఖాళీ చచ్చిపోయింది. ఇవాళ కనీసం కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూతో చేరి సంఘీభావం తెలుపుతావయా? ఇవాళ కార్మికులు చచ్చిపోతే ఒక్కడన్నా 50,000 కార్మికుల ఓటు చేపించుకొని వాళ్ళ కుటుంబాలతో ఓటు చేపించుకొని గద్దెనెక్కిన సన్నాసులారా ఒక్క టీఆర్ఎస్ వాడన్న కార్మికుల దగ్గరకు వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఒక్క మంత్రన్న చివరికి శ్రీనివాస్ రెడ్డి దవాఖాన ఖాళీ చేస్తే ఆసుపత్రుల బిల్లులు కూడా ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా లేదంటే నేను చెప్పొచ్చిన హాస్పిటల్ వాళ్ళకి అవసరమైతే ఎంతైనా నేను కట్టా, ₹1 కూడా నిన్న సురేందర్ గౌడ్ మీలో ఒక కార్మికుడు ఆర్టీసీ కండక్టర్ బిడ్డ పెళ్లికి లోన్ తీసుకున్నాడంట, ఈఎంఐ చెక్ బౌన్స్ అయింది, బ్యాంకు నుంచి వచ్చింది. ఇక్కడ చూస్తే సన్నాసుడు ఉద్యోగం పోయింది అంటాడు, అక్కడ చూస్తే బ్యాంకు కూడా చెక్ బౌన్స్ అయింది అంటాడు. ఏం చేయాలనో తెలియక ఊరేసుకొని చచ్చిపోయింది. అసలు ఈ మానవత్వం ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మానవత్వం ఉన్నోడు ఎవడన్నా కళ్ళ ముందర 46 ఏళ్ళ ఒక కుటుంబంకు పెద్ద దిక్కైన ఒక సురేందర్ గౌడ్, ఒక శ్రీనివాస్ రెడ్డి, ఇలా ఇంతమంది కార్మికులు 9 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంటే కనీసం ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టన్నా లేదా అంటే ఏందో పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయాలి.
ఇవాళ ర్యాలీలో కూడా కొమరయ్య అనే కార్మికుడు చచ్చిపోయిందని పక్కన మా సోదరి అని చెప్తుంది. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత దుర్మార్గంగా, ఎందుకు కేసీఆర్ ఆనాడు ఉద్యమం పేరిట నిన్న బోర్డు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఇవాళ కార్మికులను పొట్టన పెట్టుకుంటుండంటే ఈ మనిషి ఏమైనా నరమాంస భక్షకుడుగా తయారైందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, పదే పదే ఆర్టీసీ నష్టాలలో ఉన్నది కాబట్టి ప్రైవేట్ పరం చేస్తామని. మిత్రులారా వినాలి, పాత్రికేయ మిత్రులు ఎందుకో రాస్తలేరు, 3 రోజుల నుంచి నేను చెప్తున్నా, మీరు ఇదే రాయాలి. అయ్యా ఇవాళ ఏరోప్లేన్లు నడిపే ఏరోప్లేన్లలో పోసే పెట్రోల్కు వ్యాట్ 1% ఉంది. విమానాలలో జిఎంఆర్ సంస్థ కేసీఆర్ ప్రసన్నం చేసుకున్నందుకు ఇవాళ 34% వ్యాట్ వసూలు చేయాల్సిన విమానాలలో పోసే పెట్రోల్కు 1% వ్యాట్ వసూలు చేస్తారు. పేదోడు, కూలోడు, ఉపాధి హామీ పనోడు, కార్మికులు తిరిగే ఎర్ర బస్సులో వచ్చే డీజిల్కు 27.5% వ్యాట్ వసూలు చేస్తుడు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. విమానాలలో తిరిగే ధనవంతులకు, శ్రీమంతులకు, జిఎంఆర్ సంస్థలకేమో పెట్రోల్కు 1% వ్యాట్ వసూలు చేస్తావు. పేదోడు తిరిగే ఎర్ర బస్సులో వచ్చే డీజిల్కు మాత్రం 27.5% ఇవాళ వ్యాట్ వసూలు చేస్తుండు. ఈ 27.5% వసూలు చేసినందుకు సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీ మీద అదనపు భారం పడుతుంది. అదేవిధంగా ఈ కార్మికులు ఉపయోగించే స్పేర్ పార్ట్స్ మీద అదనంగా వసూలు చేస్తున్న పన్ను వల్ల 150 కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీకి వస్తుంది. ఇదే కాకుండా విద్యార్థులకు, మాజీ సైనికులకు, అదేవిధంగా వికలాంగులకు, మా పాత్రికేయ మిత్రులకు, ఇట్లా 18 తరహాలకు సంబంధించిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బస్ పాస్ ప్రకటించింది ఓట్ల కోసం. ఇవాళ బస్ పాస్ ఏమో వాడిచ్చిండు ఉచితమని, మోసుక తిరిగేదేమో ఆర్టీసీ కార్మికులు. ప్రతి సంవత్సరం 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి. 3 ఏళ్ల నుంచి 2200 కోట్ల రూపాయల బుడ్డ పైస కూడా ఆర్టీసీకి ఉచిత బస్ పాసుల బిల్లుల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం చేయలే. 700 కోట్ల రూపాయలు డీజిల్ మీద, 150 కోట్ల రూపాయలు స్పేర్ పార్ట్స్ మీద, 750 కోట్ల రూపాయలు బస్ పాసుల మీద సంవత్సరానికి 1700 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి చెల్లించాల్సిన సొమ్ములు కేసీఆర్ 3 ఏళ్ల నుంచి చెల్లించకపోవడం వల్ల ఇవాళ ఆర్టీసీ నష్టాల బాట వచ్చింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు 1400 సంవత్సరానికి 1400 కోట్లు నష్టం వస్తుందని. 1600-1700 కోట్లు నువ్వు ఇవ్వాల్సింది ఇస్తే 200-300 కోట్ల రూపాయల లాభాలతో వాళ్ళు ఉంటారు. ఎవరి దగ్గర చేయి దాపాల్సిన పండే వాళ్ళ కంపెనీ వాళ్ళు నడుపుకుంటారు, లాభాలు ఉంటారు, పండుగ వస్తే బోనస్లు ఇచ్చుకుంటారు. ఈ సర్వ దరిద్రానికి నువ్వు కారణం కాదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అదేవిధంగా వీళ్ళ పెన్షన్ డబ్బులు, వీళ్ళ సిపిఎస్ డబ్బులు వీళ్ళు దాచుకుంటే ప్రావిడెంట్ ఫండ్ కట్టకుండా దాదాపుగా 2500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సొమ్మును దొంగిలించి ఇవాళ తప్పుడు విధానాలతోని రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. ఈ సొమ్ము ఎవరి అప్ప సొమ్ము అని నేను అడుగుతున్నా. ఇవాళ కార్మికుల సొమ్ము కొల్లగొట్టింది నువ్వు. ఇది పక్కన పెట్టి ఇవాళ ఆర్టీసీ ఆస్తుల విలువ 5000 కోట్లైనా సన్నాసోడు అంటాడు పువ్వాడు అజయ్. మరి అది తెలుగుని మాట్లాడుతుండో తెలుగు లేకుండా మాట్లాడుతుండో. అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి. ఈ ఉప్పల్ డిపో ఎంత పెద్దదో చూసారు కదా. ఇవాళ ఇది పక్కన పెట్టుంది. హన్మకొండల ఈ టైర్ల రీట్రేడింగ్ కంపెనీని మూతేపించి టీఆర్ఎస్ ఎంపీకి 4 ఎకరాల భూమి కట్టబెట్టారు. 100 కోట్ల రూపాయల ఆస్తి 5 లక్షల రూపాయల లీజ్కి ఇచ్చారు. ఆర్మూర్లో జీవన్ రెడ్డికి ఇచ్చారు. కరీంనగర్లో వినోదరావుకి ఇచ్చారు. దాదాపుగా 150 పెట్రోల్ బంకుల కోసం మీ విలువైన ఆస్తులను కేసీఆర్ చుట్టాలు కొల్లగొట్టారు. ఇవాళ దాదాపుగా ఈ రోజున్న రియల్ ఎస్టేట్ విలువల ప్రకారం మీ ఆస్తులు అంచనా వేస్తే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఆర్టీసీ ఇవాళ
కొట్టడానికి కేసీఆర్ కుట్ర చేస్తుండు. ఇవాళ దక్కన్ క్రానికల్ పేపర్లో రాశారు, నిన్న మన ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కొంటుండ్రని. ఎలక్ట్రిక్ బస్సులు కొంటే 2 కోట్ల రూపాయల బస్సు కొంటే 50% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 340 బస్సులు కొనడానికి దాదాపుగా 40 బస్సులు కొన్నారు. ఇంకొక 340 బస్సులు కొనడానికే లెక్క పెట్టారు. మొత్తం 2100 బస్సులు కొనడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బస్సుకు ₹1 కోటి సబ్సిడీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.